గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. మహిళతో చిట్టీలు కట్టించి మునిబాబు అనే వ్యక్తి బోర్డు తిప్పేశాడు. మహిళను నమ్మించి లక్షల్లో శటగోపం పెట్టాడు. ఇదేంటని ప్రశ్నించగా మీకు చేతనైంది చేసుకోండి అని, తనను ఎవరు ఏమి చేయలేరు అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడు. మునిబాబు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు వేడుకుంటున్నారు. ఇప్పుడు మధ్యలో కార్డు పోగొట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ కొత్తది ఇచ్చాం. సార్ నమస్తే. సార్ నమస్తే, రండి కూర్చోండి. చెప్పాలి కదా, చెప్తే ఎవరిది మేనేజర్ ఎవరు ముందురా ఏంటిది చెప్పేది? ఇప్పుడు నేను ఆ మాట అనలా, మేము నేరం చేయలేదండి, మీరు హార్ష్ గా మాట్లాడొద్దు అన్నాను. కానీ మీరు అడగండి క్వశ్చన్ చేయడం, కానీ మేము నేరం చేసేసినట్టు ఫైనల్ చేయొద్దు మీరు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఏదో చెప్పారు. ఎవరు వాళ్ళు లేనిపోయింది బనాయించడానికి వచ్చారు. అదే ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు, ఎలా బనాయిస్తారని. కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ అన్ని కేసుల్లో ఉన్నదానికి మళ్ళీ ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు మీరు. ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది, జడ్జి గారు ముందుంది. అది ఈ రోజు కోర్టులో వాయిదా ఉంది. దీనికి సంబంధించి మీకు ఏం చెప్పారా, ఆ పాయింట్ చెప్పారా? లేని పని అన్ని చెబుతున్నారు. కానీ ఈ రోజు 22వ తారీఖు కోర్టులో కేసు వాయిదా ఉంటే వాయిదాకి అటెండ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తాను సార్. ఇది బ్యాంక్ పేరు నాకు పెద్దగా రావట్లేదు సార్. మా తోటకోళ్ళ గారు తీసుకొచ్చారు, ఆయన మేనేజర్ గారిని తీసుకొస్తే ఏంటమ్మా అని అంటే, మీ లోన్ ఇస్తారంట తీసుకుందామా అని అంటే, మా మగవాళ్ళందరినీ మేము కూడా ఇంటికాడ ఉండి ఈ లోన్కి సిద్ధపడ్డామండి. 2 సంవత్సరాలు తీసుకున్నామండి. 3వ సంవత్సరంలో చెక్ బుక్లు ఇస్తే లోన్ ఇస్తామమ్మా అన్నారండి. చెక్ బుక్లు మనిషికి ఆడవాళ్ళది మగవాళ్ళది కూడా చెక్కులు 2 ఇచ్చామండి. ఇచ్చి 50,000 కాడకి ఇచ్చారండి 3వ లోన్ కూడా. ఆ ఎక్స్ట్రా పొదుపు మళ్ళీ మేము ఎక్స్ట్రా దాచుకున్నాయి అవన్నీ తీసుకున్నామండి. తీసుకుని ఇచ్చామండి సార్కి. ఇస్తే లోన్ అయిపోయాక ఆయన మాకు అసలు కాపాడలేదండి. మేము ప్రతి చోట లోన్లు పెట్టుకుందామనే చోట కూడా మీది అప్పు చూపిస్తుందమ్మా, మీరు ఏ బ్యాంకులు అయితే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి క్లోజ్ చేయమంటే, నేను ఈ గుడివాడలో ఉన్నాడని 4 చోట్ల 4 బ్రాంచులకు వెళ్ళానండి. వస్తే 4 చోట్ల కూడా ఆయన ఖాళీ చేసి ఈ మూలకు వచ్చాడు. అయితే మా చెల్లెలు గారిని ఊరిచ్చాము. మా మరిదికి చెప్పాను, పలానా బ్యాంక్కి పలానా చోట ఉందంట, అసి తీసుకొయ్యి అంటే, మా మరిది పోయిన సంవత్సరం అసి తీసుకొని. ఇప్పుడు నేను ఆ మాట అనలా, మేము నేరం చేయలేదండి, మీరు హార్ష్ గా మాట్లాడొద్దు అన్నాను. కానీ మీరు అడగండి క్వశ్చన్ చేయడం, కానీ మేము నేరం చేసేసినట్టు ఫైనల్ చేయొద్దు మీరు. ఇప్పుడు ఒకటి సార్, వాళ్ళు ఏదో చెప్పారు. ఎవరు వాళ్ళు లేనిపోయింది బనాయించడానికి వచ్చారు. అదే ఆ క్వశ్చన్ వాళ్ళని అడగాలి మీరు, ఎలా బనాయిస్తారని. కేసు ట్రయల్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ అన్ని కేసుల్లో ఉన్నదానికి మళ్ళీ ఇప్పుడు మీరు ప్రాసిక్యూషన్ చేస్తున్నారు మీరు. ఆల్రెడీ కేసు ట్రయల్కి వచ్చింది, జడ్జి గారు ముందుంది. అది ఈ రోజు కోర్టులో వాయిదా ఉంది. దీనికి సంబంధించి మీకు ఏం చెప్పారా, ఆ పాయింట్ చెప్పారా? లేని పని అన్ని చెబుతున్నారు. కానీ ఈ రోజు 22వ తారీఖు కోర్టులో కేసు వాయిదా ఉంటే వాయిదాకి అటెండ్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే మాది రేమల్ అండి, బాబులవాడ మండలం, కృష్ణా జిల్లా. అయితే మా అమ్మగారు నాగేశ్వరమ్మ, మా 2019లో సరిహద్దులు మునిబాబు అనే ఒక అతను మా ఊరు వచ్చి, మాకు ఇలా స్ఫూర్తి కంపెనీ ఉందమ్మా, మేము ఇలా లోన్లు ఇస్తాము, మీరు వారానికి ఇలా కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చారన్న. అలా అమ్మగారు తీసుకున్నారు, కడుతున్నారు 10 మంది అయ్యి.
అలా నా దగ్గర పెంచమ్మా, అందరు జనాలు పెంచు, నెలకు నీకు 5,000 కూడా జీతం ఇస్తానంటే మా అమ్మగారు 80 మందితో కట్టించారండి. 2019 నుంచి స్టార్ట్ అయింది. 80 మంది కట్టేవారు. వారానికి వచ్చి 1,200 అండి. అతను ఇచ్చేది 20,000. అయితే సంవత్సరం కట్టాలండి. చాలా ఇంట్రెస్ట్. సరే మేము మా వాళ్ళు ఏదో అవసరాలు బట్టి డబ్బులు తీసుకున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంత పన్ను లేక కట్టలేకపోయారు. కట్టలేకపోయిన డబ్బులన్నీ మా అమ్మతో కట్టించేవాడు. అమ్మ నువ్వు గ్రూప్ కంపెనీలో కట్టేస్తున్నావు, నీ పేరు కంపెనీలో వచ్చింది, నువ్వు మెంబర్షిప్ అవుతావు, మళ్ళీ లోన్లు కట్టకపోతే నీకు రాదు అంటే ఆ అందరి డబ్బులు మా అమ్మగారు కట్టేవాళ్ళు. ఎవరైతే వారం కట్టలేదో వాళ్ళ డబ్బులు వారానికి వచ్చి 10,000 వరకు మా అమ్మగారు కట్టేవాళ్ళు సొంత డబ్బులు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను రిటర్న్ ఇప్పిస్తాను అన్నాడు ఆయన. నీ కంపెనీలో ఉంటే నీ డబ్బులు వడ్డీ సహా నేను ఇప్పిస్తాను, వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుని నీకు ఇస్తాను అంటే వాళ్ళ డబ్బులు కూడా వేసి మా అమ్మగారు కట్టింది. అలా 4 years కట్టారండి. కట్టగా ఇంకా కట్టేస్తున్నారు. ఆ లోన్ ఏమో తిరగట్లేదు అంటున్నాడు. ఏంటి బాబు, చెక్కులు తీసుకున్నాడు, నోట్లు తీసుకున్నాడు, గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు, హౌస్ లోన్స్ కానీ పేపర్లు తీసుకున్నాడు, ఏంటని చెప్తే ఇంకా సమాధానం లేదండి. అయితే ఒక రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గట్టిగా అడిగారండి, లోన్లు కట్టం మేము, మాకు సమాధానం చెప్పు, మా నోట్లు అయ్యి మా డబ్బులు దాన్ని కట్టినట్టు లెక్కేది అన్నాడు. అడ్డం తిరిగినంత అప్పటి నుంచి ఊరవడం మానేశారు. మేము తిరిగి ప్రశ్నిస్తామని చెప్పి మా మీద కేసులు వేస్తారు వేరే వాళ్ళ పేరు మీద. మా ఇంటి లోన్ ఇస్తుంది, మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడండి. ఆ డాక్యుమెంట్స్ పేరు వేరే వాళ్ళతో కేసులు ఇప్పించాడు. ఇదేంటంటే తిరిగి సమాధానం లేదు. ఇలా 2020 80 మంది అండి. మొత్తం 80 మంది క్యాండిడేట్స్ అండి. గురువు గారు ఇక ఫస్ట్ మన దగ్గర ఏం ప్రూఫ్ ఏం లేదండి. వారానికి వచ్చేవాడు, వారానికి 1,200, పొదుపు 200, మొత్తం 1,400 కట్టుకుని వెళ్ళిపోయాడు మనిషికి వచ్చి. ఫైనాన్స్ మా ఇంటికి వచ్చి సరిహద్దులు నెలసరి వడ్డీలు ఇస్తున్నానని చెప్పి తీసుకుని మా చేత 40,000 ఇచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని చెక్కులు నోట్లు ఇచ్చి తప్పు తీరాకెత్తాలని రాపించుకొని మా చేత అన్ని రకాల సంతకాలు పెట్టించుకుని నోట్ల మీద చెక్కుల మీద పెట్టించుకుని తీసుకుని నన్ను సభ్యురాలుగా పెట్టి నన్ను లీడర్గా పెట్టి నీకు జనాలు పెంచితే నీకు లోన్ నీకు ఇస్తానమ్మ, నెల జీతం ఇస్తాను 5,000 కడుపు అని నన్ను నమ్మబలికి ఇచ్చి ఎవరన్నా దాచుకునే వాళ్ళు ఉంటే దాచి అమ్మ మేము వడ్డీ వేసిస్తానని చెప్పి 3 రూపాయలు వడ్డీ వేసిస్తారని చెప్పి నా చేత డబ్బులు కట్టించి 80 మందితో 3 సంవత్సరాలు కట్టించాడండి. నోట్లు ఇవ్వలేదు, చెక్కులు ఇవ్వలేదు, పుస్తకాలు కూడా ఇవ్వలేదు. కనీసం మమ్మల్ని అక్కడ పెట్టి కేసులు చుట్టారు, అవన్నీ తిప్పుతున్నాడు. మా డబ్బులు మాకు ఇవ్వకుండా, మా నోట్లు మాకు ఇవ్వకోకుండా, ఈ రోజున మాకు రావాల్సిన డబ్బులు కూడా రాకోకుండా చేసి కేసులు వేసి నన్ను దూరంగా బూతులు తిట్టి అవమానించి జనాలందరినీ మాకేం కట్టలేదు, ఆమెనే కట్టుకుంది, మాకు కట్టినా కూడా నేను మళ్ళీ జనాలందరూ నా మీద పంపించి వాళ్ళ చేత వడ్డీలకి తెప్పించి మళ్ళీ వాళ్ళకి కట్టించి నేను కట్టమన్న పిల్లల ఎక్కడ కష్టం అంతా నేను బోధన చేశాను. ఎవరైనా కట్టపోతే నా చేతే కట్టించాడు, అవన్నీ ఇస్తానని చెప్పి 10 లక్షల దాకా నన్ను పలికిచ్చి కట్టించి ఇగోని ఇస్తానని చెప్పి నా ఇంటికి అయితే తీసుకెళ్ళి నీకు లోన్గా ఇస్తాను, అవసరం అయితే గేదెల ఫామ్ పెట్టుకోమని తీసుకెళ్ళి ఇచ్చి నా సంతకాలను తీసుకెళ్ళిపోయి ఆ సంతకాలు వేరే అమ్మాయితో పోజులు చేసి నన్ను చెక్కులు నోట్లు వేపించి కేసు వేపించి నన్ను పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిప్పి నన్ను రెక్కలు కష్టం వస్తే 80 మందిని కూడా వచ్చిన చెక్కులు నోట్లు తీసుకొచ్చుకోండి, చెన్నం తీసుకొచ్చుకోమని చెప్పి ఈ రోజు మమ్మల్ని పోలీసు వాళ్ళతో బయటకు గంటెత్తున్నాడు. మమ్మల్ని ఎట్టు చదువుకోవాలి చేస్తున్నా పిల్లల రెక్కలు కష్టం అంతా మమ్మల్ని బేసన్ పోసాను అయ్యా. నేను ఇంకా కూడా నన్ను 8 జనం అందరూ నా మీద కుసుకెళ్ళిపోతున్నాడు. అయ్యా ఏంటని మా వాళ్ళు అడిగితే వచ్చి మమ్మల్ని వాళ్ళు పోలీసులు పెట్టి గంటెత్తున్నాడు. మాకు రావాల్సిన 3 సంవత్సరాల పాటు వడ్డీ వేసి కట్టిన కట్టేస్తాడు. మా డబ్బులు మాకు వచ్చేటట్టు చూడండి, మీకు అందుకు నమస్కారం. నాకు వడ్డీ నాకు 10 లక్షల రూపాయలు కట్టాలి, నా పిల్లల రకాల కష్టం అంతా దోసుకున్నాను. అవి కూడా కట్టాలి, ఎవరైనా కట్టపోతే మా చేత కట్టించాడు. అయ్యో వాళ్ళే మా వాళ్ళు 3 సంవత్సరాల దాకా కట్టారు బాబు. మరి ఎంత అయింది నాకైతే తెలియదు. 15,000 20,000 దాకా రావాలి బాబు ఒక్కొక్కరికి. 3 సంవత్సరాల పాటు కట్టించాడు. కట్టించి ఇంకా వడ్డీ వేసి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. పొదుపు ఎన్ని ఇస్తానన్నాడు, ఇవ్వాల. వడ్డీ 3 రూపాయలు వడ్డీ వేసి ఇస్తానన్నాడు. నాకు జీతం ఇస్తానన్నాడు, ఇవ్వాల. 10 లక్షలు నేను కట్టాను, అవి కట్టి ఇవ్వాల. చెక్కులు నోట్లు తీసుకున్నాడు, లోన్ తీరంగానే ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. వేరే అమ్మాయితో నాకు కేసు వేయించి ఈ రోజున అయ్యే ఏంటని అడిగితే ఇవ్వలేదు. ఈ రోజున మమ్మల్ని అందరినీ పోలీసుల ద్వారా బయటకు కట్టేస్తున్నాడు బాబు. మాకు డబ్బులు మాకు ఇచ్చి మా నోట్లు మాకు ఇచ్చి మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా.